సిస్టమ్ అంటారు దీన్ని. మనకి డైరెక్ట్గా ఏంటంటే ఇందులో ఏంటంటే ఎండతోటి తీసుకుని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా సరే అంటే ఎవరికి ఎంత కన్జ్యూమ్ అవుతుందో దాన్ని బట్టి ఎంత కెపాసిటీ పెట్టుకోవాలని పెట్టుకోవాలి. నా కన్జ్యూమ్షన్ బట్టి 3 kV పెట్టుకున్నాను నేను. సో ఏంటంటే మనం ఎంత కన్జ్యూమ్ చేసుకున్నా సరే మనకి అది వేరే బిల్ వస్తుంది, ఈ ప్రొడ్యూస్ అయింది వేరే బిల్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ మనకి ఎక్కువైతే మనకు వస్తుంది, మనం ఎక్కువ వాడుకుంటే మనం గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఇది దీని మెయిన్ అడ్వాంటేజ్ ఇది అనమాట. దీని అడ్వాంటేజ్. కాస్ట్ ఎంత అయిందండి? ఇది మొత్తం 2 lakhs అయింది నాకు. అయితే ఇందులో 78,000 ఏంటంటే మన మోడీ గారు ఏంటంటే దీన్ని ఎంకరేజ్ చేయాలి పవర్ సిస్టమ్ అని చెప్పి దీనికి 78,000 సబ్సిడీ ఇస్తారన్నమాట. అయితే ముందర మనం పెట్టుబడి మనం పెట్టాలి ముందర. తర్వాత అయిన తర్వాత ఇది గ్రిడ్ కనెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇన్వర్టర్ పెట్టిన తర్వాత సెపరేట్ మీటర్ పెడతారు వాళ్ళు. అయిన తర్వాత మనకి ఏంటంటే ఇంకా ఆ సబ్సిడీ మనకి 78,000 మనకి బ్యాక్ వచ్చేస్తుంది. మనకి గ్యాస్కి వచ్చినట్టుగా మనకి బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మన సెల్ఫ్ సఫిషియన్సీ మనం ప్రొడ్యూస్ చేసి ఇంకా ఎక్సెస్ ఉంటే మనమే ఇంకా సొసైటీకి మనం ఇవ్వగలుగుతున్నాం అనమాట. ఇది గవర్నమెంట్కి మనం ఇంకా దీనికి మోడీ గారు తీసుకున్నటువంటి స్కీమ్లో అత్యద్భుతమైనటువంటి స్కీము. 78 అంటే 2 lakhs 78 అంటే 39% సబ్సిడీ వచ్చినట్లు లెక్క అక్కడ చాలా సబ్సిడీ అనమాట. అంటే చాలామంది ఇవాళ ఇది పెట్టుకుంటున్నారు. అందరికీ కూడా చాలా ఎకానమికల్గా ఉంటుంది. చాలా థ్యాంక్ యూ సార్.